అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న అవతార్ 3 ట్రైలర్ రావడం జరిగింది, ఎలా అనిపించో చూసారా? అవునన్నా చూస్తున్నాను, నిన్ననే రిలీజ్ కావడం జరిగింది అన్న. ఒకటైతే నిజం అన్న, ఈ లోకంలో అంటే ఏ డైరెక్టర్ బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇంకా ఏ వుడ్లు ఉన్నాయి అన్ని వుడ్లు కలిపినా సరే జేమ్స్ కెమెరూన్ లాంటి ఒక విజువలైజేషన్, ఒక టెక్నికల్ యాక్సెప్ట్స్ ని మెయింటైన్ చేసే ఒక స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అంత సాలిడ్ గా ఎవరు ఇవ్వలేరు అన్న. ఒక జేమ్స్ కెమెరూన్ ఒకటి ఇవ్వగలుగుతాడు, దానికి మనం అంటే సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే మనం పెట్టే టికెట్ ప్రైస్ కి లోపలికి వెళ్ళినామంటే మన వరల్డ్ నుంచి తన వరల్డ్ లోకి లాగేసుకుంటాడు మనల్ని. అట్లాంటి విజువలైజేషన్ ఉండే గొప్ప డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్. అందులో ఇంకోటి ఏంటంటే అవతార్ 1 కి అవతార్ 2 కి దాదాపు ఒక 10 years గ్యాప్ వచ్చింది. అది నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినా, అవతార్ 2 మొన్న చూసిన. మళ్ళీ ఇది ఇంత చెప్పిన టైంకి కరెక్ట్గా డిసెంబర్లో అవతార్ 3 ఫైర్ యాష్ అనేది వచ్చింది, యాష్ అండ్ ఫైర్ అని వచ్చింది. అది అందుకు కరెక్ట్ టైంకే రిలీజ్ చేస్తున్నాడు. అందులో ట్రైలర్ తెలుగులో కూడా విజువలైజేషన్ కానీ, లిప్ సింక్ కానీ, డబ్బింగ్ కానీ ఎవరు ఇచ్చిండ్రో చాలా మంచిగా అనిపించింది అన్న. అప్పుడు జేమ్స్ కెమెరూన్ అంటేనే హాలీవుడ్ లో ఒక మలుపురాయి చెప్పుకోవచ్చు. హాలీవుడే కాదన్న, టోటల్ మన వరల్డ్ లో ఏ వుడ్లు అయితే ఉన్నాయో ఆ వుడ్లు అన్ని కలిపినా సరే జేమ్స్ కెమెరూన్ లాంటి ఫిలిం ని, తను ఉండే టెక్నికల్ యాక్సెప్ట్స్ ని మన వరల్డ్ నుంచి తన వరల్డ్ లోకి తీసుకుపోవడానికి ఏమైతే చేయాలో, మనం పెట్టే టికెట్ ప్రైస్ వర్త్ ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయంటే అది అవతారని చెప్పుకోవచ్చు. అట్లా అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ గ్యాప్ తీసుకోకుండా త్వరగా రిలీజ్ చేయడం అనేది ఇంకోటి చాలా మంచిగా అనిపించింది అన్న. అవతార్ 1, అవతార్ 2 అనేది నిజంగా రికార్డుల పరంగా చాలా ముందు ఉంటుంది ఎప్పటికైనా. ఇప్పుడు తెలుగు విషయం మాట్లాడుకుంటే ఒకవేళ ఇది రిలీజ్ అయితే మాత్రం బాహుబలి, పుష్ప ఇవన్నీ రికార్డులు లేపే ఛాన్స్ ఉందంటావా తెలుగులో? డైరెక్ట్ ఫిలిం తెలుగులో అయితే అవతారు, పుష్ప ఇవన్నీ నాకు తెలిసి ఇంకా 3 తరాలు ఎత్తాలేమో. అంటే 3 సీక్వెల్ చేస్తే అవతార్తో సమానం అవుతుంది నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే డైరెక్ట్ ఫిలిం కాదు కాబట్టి మన వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలన్నా, సినిమాకి రావాలన్నా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండేవాళ్ళు, లేకపోతే ఆ విజువల్స్ అర్థం చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ ఫిలిం మన తెలుగులో అంత ఆడకపోవచ్చు. బట్ పక్కాగా అయితే అవతార్ సీక్వెన్స్ కి మాత్రం చాలా మంది బిగ్ ఫ్యాన్స్ అవైటెడ్గా ఉన్నారు. అవతార్ 3 కూడా భారీ సక్సెస్ విజయం. అంటే ఆ ఏదైతే మనం పెట్టే ప్రైస్ వర్త్ ఆ సినిమా మాత్రం కన్ఫర్మ్ అవుతుంది అన్న. మీరే అన్న తక్కువ టైంలో రిలీజ్ కాబోతుంది అన్నారు. ఎందుకంటే అవతార్ 1 కానీ 2 చూసుకుంటే 10 సంవత్సరాలు పట్టింది, జస్ట్ 2 years లోనే సినిమా అయిపోయింది. అంటే సినిమా లేక కంటెంట్ లేదని అట్లా తొందరగా కంప్లీట్ అయింది అనుకోవచ్చా అన్న? నువ్వు చూసినాక మాట్లాడు. కంటెంట్ అంటేనే కెమెరూన్, జేమ్స్ కెమెరూన్. కంటెంట్ ఏందన్న? ఒక చెట్టు మీద చూపించిన ఒకే ఒక డైరెక్టర్. నన్ను అడిగితే సీరియస్ చెప్తున్నా, అట్లాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే స్టోరీ రైటర్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, ఒక నరేషన్ కానీ వేరే డిఫరెంట్ వరల్డ్ లో తను తీసే అంత చిన్న గ్యాప్ లో ఇంత పెద్ద విజువల్స్ గ్రాండ్ గా కనిపించే ఒక స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ ఉండే సినిమా రావడం అనేది మాత్రం చాలా మంచి, అంటే చాలా గొప్ప ఇనిషియేటివ్ తీసుకుంటాడు తను. ఇట్లాంటి సీక్వెల్స్ ఇంకెన్నో రావాలి అవతార్ లో. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు జేమ్స్ కెమెరూన్. ఇంగ్లీష్ సినిమాలో మన తెలుగు నచ్చుతారా? 100% అన్న, అదే చెప్తున్నాను కదా. అవతార్ వేరైతే ఇంగ్లీష్ ఫిలిమ్స్ మనకి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జురాసిక్ వరల్డ్, మార్వెల్ సీక్వెన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ బజ్ ఉందో లేదో మనకి అంటే ఉన్నాయి. కానీ అవతార్ సీక్వెన్స్ మన పర్టికులర్ గా మన తెలుగు ఆడియన్స్ కూడా ఎక్కువ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అందుకే అవతార్ 3 కూడా 2 years గ్యాప్ పీరియడ్ లో, 2.5 గ్యాప్ పీరియడ్ లో రావడం అనేది చాలా మంచిగా ఉంది అన్న. ఒకటే రోజు మీరు అన్నట్టు తెలుగు అడిగి చెప్పండి, పుష్ప ఒకటే రోజు, అవతార్ 3 ఒక రోజు ఉంటే ఏ సినిమా వస్తారు మీరు? నేను కన్ఫామ్ గా అవతార్ చూస్తాను. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మనకి నచ్చింది అవతార్ కాబట్టి. అంటే ఆ విజువలైజేషన్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ చిన్నగా ఉన్నప్పుడు మనకి అదేది అవతార్ చూసి ఎంతో, అప్పట్లో అంటే చిన్నగా ఉన్నప్పుడు అవతార్ ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడు కూడా అంతే. అవతార్ 1 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 పొజిషన్ లో. అవును. ఇప్పుడు వచ్చే అవతార్ యాష్ అండ్ ఫైర్ క్రాస్ చేస్తారా? చేయొచ్చు అన్న. అంటే టికెట్ ప్రైస్ హైక్స్ అప్పుడు గతంలో చూసుకుంటే తక్కువ, ఇప్పుడు ప్రతి టికెట్ ప్రైస్ హైక్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవతార్ రికార్డ్ని అవతారే క్రాస్ చేస్తారు పక్క. అవును. అంటే అది అన్న, ఇప్పుడు డైరెక్టర్స్ మారిపోయినారు. అంటే ప్రజలకి, అంటే ఆడియన్స్ కి ఎట్లయితే స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్ గ్రాండ్ గా కనపడాలి అని అనుకున్నారో దానికి తగ్గట్టుగా అవుట్పుట్ కూడా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అలాంటి అవుట్పుట్ ఆడియన్స్ కి ఇవ్వడం మంచిగా ఉంటుంది. మార్వెల్స్ సీక్వెన్స్ వచ్చిన ఏదన్నా
ఒక మంచి కంటెంట్ ఉంది. ఇప్పుడు 3D యానిమేషన్ లో మా నరసింహ స్వామిది అవతారం వచ్చింది కదా, ఆ ఫిలిం కూడా చాలా 3D యానిమేషన్ లో నుంచే అంత స్క్రిప్ట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అంత గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ ఉన్నాయి ఆ ఫిలిం లో. అట్లా స్క్రిప్ట్ మీద కొంచెం మంచి వర్క్ చేసి ఆడియన్స్ కి అవుట్పుట్ ఇస్తే పక్కగా హిట్ అవుతుంది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.